జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ప్రధానమంత్రికే నిజంగా చెప్పాలనంటే ఒక చెక్ పెట్టడం అని అంటారు. మెటా చేస్తున్న పని, మెటా ఏఐ మూతబరి ముంగట మోదీ యొక్క మాస్టర్ స్ట్రోక్ చిన్నబోయిందంటే మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ ద ఫైట్ ఫర్ ద ఫీడ్. ఎవ్రీ సోషల్ మీడియా, వెదర్ ఇట్ మే బీ ఎక్స్, పాత ట్విట్టర్, ఇయాలటి ఇన్స్టా, నిన్నటి ఫేస్బుక్, ఏది తీసుకున్నా దేని మీద కొట్లాట నడుస్తుంది అని అంటే మాకు కంటెంట్ కావాలా, ఫీడ్ కావాలా. స్క్రోలింగ్ అనేది ఒక రెవల్యూషన్ అయిపోయింది. ఇవాళ ప్రొటెస్ట్లు అనేవి పోస్టులతో జరుగుతున్నాయి. మెటా మస్తీ, ఇండియా ఇన్స్టా ఇన్వేజన్ ఏంది అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే వెన్ ది బాట్స్ ఆఫ్ పాలిటిక్స్ డిసైడ్ చేసుడు మొదలెడతాయో, లెటస్ డిబేట్ ద ఇండియా వర్సెస్ ద అల్గారిథం ఏదైతే ఇప్పటిదాకా జరిగిందో. ఏమైంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే మీరు ఆల్రెడీ అందరు చూసి ఉంటారు. కాకపోతే చిత్రగుప్తుల జర మనం డీప్గా స్టడీ చేసి వస్తాం. మెటా యొక్క ఇన్ఫ్లుయెన్స్ యువకుల మీద ఏ రకంగా ఉంది, అండ్ ప్రధానమంత్రికే ఆయన పోస్టుకే వీళ్ళు కొంచెం సేపు డిలీట్ చేసి పడేస్తారా లేకపోతే ఆపేస్తారా? మెటా అనేది ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషలీ భారత యువత జీవితాలల్లో. ప్రధానమంత్రి పెడుతున్న ఒక పోస్టు ఇన్స్టాగ్రామ్లో లైవ్ అయింది కానీ ఫేస్బుక్లో కాలేదు. ఆయన ఫేస్బుక్లో కాలేదని చెప్పి మళ్ళీ ఇన్స్టాలో పెట్టాల్సి వచ్చింది. ఆర్ రెండుట్లో పెట్టిండు, ఫేస్బుక్లో మాత్రం తర్వాత అయింది. ఒక వైరల్ పోస్ట్ పిఎం ఇన్స్టాగ్రామ్లో పెడితే సుమారు 300 మిలియన్ వ్యూస్ 24 గంటలలో పోతుంది. అదే కంటెంట్ ఫేస్బుక్ బ్లాక్ చేస్తుంది, లీగల్ రీజన్స్ అని చెప్పి చెప్తుంది. ఒక క్రూషియల్ క్వశ్చన్స్ ఇవాళ మనందరి మనసులల్లా క్వశ్చన్ మార్క్ అవుతాయి. ఏందనంటే అసలు ఈ అథారిటీ ఆఫ్ ది ఫారిన్ కంపెనీస్, ఎస్పెషలీ మెటా, ఏందిరా మన భారతదేశంలో అని. ఫ్రెండ్స్, నేను ఇవాళ మాట్లాడతలేను. ఎప్పుడైతే నా ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అయింది చూడు, చిత్రగుప్తుది కూడా హ్యాక్ అయింది ఒకసారి. నాదైతే ఇంకా మరీ ఘోరంగా ఫేస్బుక్ నోటిఫికేషన్లనే ఒక స్పై మెసేజ్ వచ్చిందో లేకపోతే స్పైవేర్ వచ్చిందో మాల్వేర్ వచ్చిందో నోటిఫికేషన్, ఫేస్బుక్ నోటిఫికేషన్లో. నౌ లెట్ us డిబేట్ ది ట్రాన్స్పరెన్సీ అండ్ ది కంట్రోల్. మన యూజర్ యొక్క డేటా మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది కదా అప్పుడు. నాది కంప్లీట్ డేటా. భారతదేశం 148 కోట్ల జనాభా అని అంటే ఒక హ్యూజ్ డిజిటల్ పాపులేషన్. అండ్ నాకు తెలిసి ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ ఏడున్నారా అని అంటే భారతదేశంలోనే, ఎస్పెషల్లీ యూత్. అందుకే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ అల్గారిథమ్స్ని యాంప్లిఫై చేస్తూ ఉంటాయి, సప్రెస్ చేయాయి. అల్గారిథంలు వెనకకేని సీక్రెట్గా ఆపరేట్ చేస్తుంటాయి. నీ ఫీడ్ ఏముందో కానీ ఆ ట్రాన్స్పరెన్సీ దేవుడు ఎరుగు. కానీ కాకపోతే ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకనంటే మీరు ఇమ్మీడియట్గా ఒక యూట్యూబ్ దీషో లేకపోతే ఫేస్బుక్ దీషో చూస్తే మీరు చూడాలనుకున్నది ఫస్ట్ రాదు, వాడు చూపించాలనుకున్నది ఫస్ట్ వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ద ఇన్విజిబుల్ అల్గారిథం. వాడు ఆటోమేటిక్గా ఫీడ్ చేస్తాడు. ఈ ఫీడ్ ఎట్లయితుంది అంటే మీరు ఎక్కడ ఎంతసేపు ఎట్లా టైం స్పెండ్ చేస్తారు అనే దాని మీద ఎక్స్ప్లిసిట్ రీసెర్చ్ చేసి అల్గారిథం మీ ముంగట పెట్టుడు మొదలెడుతుంది. ఈ అల్గారిథం, ఎస్పెషలీ మెటా అల్గారిథం, ఏవైతే హేట్రేట్ స్ప్రెడ్ చేస్తుంది చూడు, మన హేట్రేట్ని ట్రిగర్ చేస్తుంది చూడు, కంటెంట్ల రేజ్ కంటెంట్ అంటాం కదా మనం, అట్లాంటిది ఉంటుంది చూడు, వాటికి బాగా వాల్యూ ఇస్తుంది అని చెప్పి ఇవాళ నిపుణులు మాట్లాడుతుండ్రు, అల్గారిథం తెలిసిన నిపుణులు మాట్లాడుతుండ్రు. అండ్ దిస్ ఈజ్ ద విజిల్ బ్లోవర్ టుడే. ఒక ఏఐ కంటెంట్ మోడర్న్ ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఈ మెటా అల్గారిథం ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, ఏఐ ఫెయిల్యూర్ ఏంది గిరీష్ అని అంటే, ఇది ఏఐ ఫెయిల్యూర్ అనేది మనం మాట్లాడుకున్నాడు కాదు, మెటా చెప్తున్న మాట. ప్రధానమంత్రి పోస్టుని బ్లాక్ చేసిందని అంటే తర్వాత వాళ్ళ డెసిషన్ని రివర్స్ చేసిర్రు. రివర్స్ ఎందుకు చేసిర్రా మీరు డెసిషన్స్ని అని చెప్పి క్రూషియల్గా క్వశ్చన్ వేస్తే ఏఐ కొంచెం ప్రాబ్లం ఉండే. అరే ఏఐ ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో అట్లాంటి అడ్డమైన ఏఐ నువ్వు ఎందుకు వాడినావు అంత పెద్ద సంస్థల? ఇప్పుడు ఇక్కడ మెటా ఏఐ ఏదైతే ఉంది చూడు, ఇట్ ఈస్ నోన్ టు స్ప్రెడ్ డీప్ ఫేక్ వీడియోస్, ఎస్పెషలీ ఆఫ్ చైల్డ్ అబ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా. అండ్ దిస్ ఆల్సో పర్టైన్స్ విత్ ఇన్స్టాగ్రామ్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ ఎన్నోసార్లు తన కన్సర్న్ కూడా వ్యక్తం చేసింది. కంప్లీట్గా ఏఐ లిమిటేషన్స్ అని చెప్పుకుంటా, కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాట్లాడుకుంటా వాళ్ళ డీపర్ అజెండాని మాత్రం భారత్లో పైలాస్తున్నారా లేదా? ఏఐ డ్రివెన్ కంటెంట్ మేనేజ్మెంట్ అని చెప్పుకుంటా కంప్లీట్గా హార్మ్ఫుల్ యాడ్స్ని మన జీవితాలకు తీసుకొని వస్తుండ్రా లేదా? సిచ్యువేషన్ని ప్రాబ్లమేటిక్ చేస్తుండ్రా లేదా? ప్రాబ్లమేటిక్ చేస్తుండ్రు అంటే ఇది భారత్లో ఎందుకు ఉండాలి గిరీష్? నేను అందుకే అన్నా, మెటా యొక్క ఏఐ మూతబరి ముందల చిన్న పోయింది. ఇవాళ నా ప్రధానమంత్రి మాస్టర్ స్ట్రోక్ అని. ఇవాళ దీన్ని మనం ఛేదించాలనంటే ఫస్ట్ ఏదైనా కాసులు లేనిది ఎవడన్నా పనిచేస్తాడా? ఎవడు పనిచేయడు. సో ఈ ఫండింగ్ ప్యాటర్న్ ఏడికైనా వస్తుంది. మెటాకు ఫండింగ్ ఏంది?
ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మనం తీస్తే మెటా ఫండింగ్ ఆరిజిన్ మనం తీసుకొని చూస్తే యుఎస్ ఇంటెలిజెన్స్ ఇంకా వెంచర్ క్యాపిటల్ అని తీసుకొని మనం చూస్తే పీటర్ థీల్ అనే ఒక పేరు వస్తుంది ఫ్రెండ్స్. ఈ పీటర్ థీల్ అనేటోడు ఫేస్బుక్లో ఇన్వెస్టర్. మనోడు ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యిండు పీటర్ థీల్ అని అంటే ప్లాంటీర్ టెక్నాలజీస్తో కనెక్ట్ అయ్యిండు. ఈ ప్లాంటీర్ టెక్నాలజీస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యుఎస్ గవర్నమెంట్ సర్వలెన్స్కి మిలిటరీ డ్రోన్ ఆపరేషన్స్ని ఏఐని ఇంటిగ్రేట్ చేసి పనిచేస్తుంది చూడు, దాంతో పనిచేస్తారు. ఎప్పుడైతే భారత యువత ఇంటర్నెట్ యూజ్ చేస్తుంది చూడు, ప్రైవసీ, డేటా సౌవరెనిటీ అండ్ డిజిటల్ అటానమీ అని చెప్పి మనం మాట్లాడతాం చూడు, ఇవంతా గడివిగనికనే కదా. ఇవాళ భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాలనా లేదా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. అల్గారిథం కాడికి వస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెటా యొక్క అల్గారిథం అంట కోపాన్ని, ఏదైతే అవుట్రేజ్ ఉంటుంది చూడు, దీన్ని యాంప్లిఫై చేస్తుందట. ఈ ఇన్ఫ్లమేటరీ కంటెంట్ ఏదైతే ఉంటుందో చూడు, దీని మీద బాగా ఎంగేజ్మెంట్ క్రియేట్ చేస్తుందట. ఎస్పెషలీ నెగటివ్ ఎమోజీస్ అంటాం కదా మనము, ఇవంతా రివార్డింగ్ సైకిల్ ఉంటుందంట ఈ మెటా అల్గారిథంలో. ఈ విషియస్ సర్కిల్కి మన యువత అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పి ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. దీనివల్ల ఏం గెయిన్ ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేశంలో ఏదైనా కిరికిరి మచాంచాలనంటే వాడు ఏం చేస్తాడు, ఒక యాంగర్ కంటెంట్ని దేశంలో అల్గారిథంని సెట్ చేస్తాడు, ప్రయారిటైజ్ చేస్తాడు. నీ దాంట్లోదే వస్తుంది, నా దాంట్లోదే వస్తుంది, ఆన్ దాంట్లోదే వస్తుంది, ఎల్లయ్య దాంట్లో మళ్ళీ దాంట్లోదే వస్తుంది, అందరి దాంట్లోదే వస్తుంది. బట్ అక్కడ హకీకత్లు ఏం జరుగుతుందో పక్కకు పెడితే అందరు సోషల్ మీడియాలో ఇది వచ్చింది కాబట్టి చాయ్ పే చర్చ నుంచి సండాస్లో కూర్చునేదాకా డిస్కషన్ అవుతుంది కాదా. నిద్రపోయేటప్పుడు కూడా డిస్కషన్ ఇదే అవుతుంది. ఇండియా యొక్క యూనిక్ పొజిషన్ అండ్ ది డిజిటల్ మార్కెటింగ్ అగర్ మనం చూస్తే వీ హ్యావ్ 1 బిలియన్ ఇంటర్నెట్ యూజర్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారత్ ఏకైక దేశం ప్రపంచంలో విచ్ హ్యాస్ అ యూత్ సెంటర్డ్ డెమోగ్రఫిక్స్ అండ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎన్ ఇండియన్ అండర్ 35 years ఆఫ్ ఏజ్ ఉన్నది. అలా మొత్తం ప్లాట్ఫామ్స్ నువ్వు ఫేస్బుక్ తీసుకో, ఇన్స్టాగ్రామ్ తీసుకో, వాట్సాప్ తీసుకో, యూట్యూబ్ తీసుకో, ఎక్స్ తీసుకో, ఆర్ పాత ట్విట్టర్ తీసుకో, ఒక వైటల్ మార్కెట్ ఉంది. అలా అడ్వర్టైజింగ్ రెవెన్యూ అంటాం కదా, ఒక పెద్ద కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి ఇవి. కంపెనీస్ ఈ రెగ్యులేటరీ ఇంకా సోషల్ కన్సర్న్స్ లైట్గా తీసుకుంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన దగ్గర కంట్రోల్స్ కూడా ఇన్సఫిషియెంట్గానే ఉన్నాయి, కరెక్ట్గా లేవు. ప్రభుత్వం పెట్టే కంట్రోల్స్ కూడా గట్టిగా లేవు. గట్టిగా ఉంటే గిడిదాకా ఎందుకు అవుతుండే నా కొడుకులది. ప్రధానమంత్రి పోస్ట్ని డిలీట్ చేస్తారా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే భారత్లో ఒక డిజిటల్ ఈకో సిస్టమ్, ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, రైతులతో ఉద్యమం చేసేందుకు ప్రయత్నం చేసిండ్రు, జాతి మత ధర్మాలు అని చెప్పి తీసిండ్రు. భారత్ యొక్క యూనిటీ ఎంత మజబూత్ అయిందనంటే 2014 తర్వాత ఏదేమైనా రాబోయ్ మన ఓటు హక్కు మాత్రం మనం కరెక్ట్గా చేసుకోవాలా, భారత్ని ప్రేమించే భారతీయులనే గెలిపియాలా అనే ఒక దృఢ సంకల్పంతో భారతీయులందరూ ఓటేసుడు మొదలెట్టిండ్రు. సో ఇప్పుడు వీళ్ళు దేన్ని టార్గెట్ చేస్తుండ్రు మీరు కరెక్ట్గా చూస్తే, అది అంటారు కదా, నువ్వు దేనితో స్టార్ట్ అయినావో ఆన్నే నిన్ను కొడతాం అని చెప్పి చెప్తారు. మోదీ గారి స్ట్రెంతే సోషల్ మీడియా ఉండే. ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాను పక్కకు పెట్టి డైరెక్ట్ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యిండు. సోషల్ మీడియానే బాగా యూజ్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే తన మన్ కీ బాత్ కూడా రేడియోలోనే చెప్పిండు. మనం ఎన్నోసార్లు మన్ కీ బాత్ చర్చలు కూడా వెనకటికి తీసుకున్నాం. అయితే ఇవాళ మోదీని కొట్టాలనంటే ఏడికైనా కొట్టాలా, తన మెయిన్ బ్రహ్మాస్త్రం ఆర్ బ్రహ్మనాడి సోషల్ మీడియాలోనే కొట్టాలా. ఆడికేని మొదలైన కాన్స్పిరసీ ఇదేనము అని అన్న ఊహాగానాలను కూడా మనం సైడ్ లైన్ చేసేటట్లేదు. ఇవాళ ఎందుకు లేదు అని చెప్పి మనం మాట్లాడితే, నేపాల్లో కేవలం సోషల్ మీడియాలో టిక్ టాక్ బ్యాన్ చేసినందుకు పంచాయతీ అయింది. టిక్ టాక్ బ్యాన్ చేస్తే పంచాయతీ అవుతుందా గిరీష్ అని చెప్పి మాట్లాడితే, కొంతమంది ఆ టిక్ టాక్ వాళ్ళకు ఉద్యోగం, రీళ్లు చేసుకొని బ్రాండ్లు ప్రమోషన్ చేస్తేనే వాళ్లకు ఉద్యోగం. ఈసారి మొత్తం మనం కాక్రోచ్ జనతా పార్టీలా ఇప్పుడు పేపర్ లీక్ అనే విషయం కాడికి వస్తే చిత్రగుప్త్ మేము మద్దతు తెలిపినాం. పేపర్ లీక్ అనేది జరగొద్దు, ప్రొటెస్ట్. అరే మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, మేము ఆనాడికి మాట్లాడినాం రా అని ఎన్నోసార్లు మాట్లాడినాం. కాకపోతే ఇందులో నుంచి నేర్చుకోవాల్సింది ఒక చాలా విషయం ఉన్నది. ఏంది తెలుసా, ఈసారి పోరుల కంటే ఎక్కువ పోరీలు ప్రధానమంత్రిని మామూలుగా దూషించలే. మళ్ళీ ఇవి పోరీలా లేకపోతే అడ్డ మీద దొరికే పోరిలా ఏందా, వీళ్ళు నిజంగానే పోరిలా, ఇలా వయసు ఏంది, ఇలా మాటలేంది, ఇలా చాతలేంది, ఇలా పెంపకమేంది, ఇలా ఉద్యోగాలేంది, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లా లేకపోతే ఇంకొక మాట ఉంటుంది ఇక ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మనకు. పోరల కంటే ఎక్కువ అది వేరే విషయము. అంటే రియల్ యాటిట్యూడ్ అనేది రియల్ యాటిట్యూడ్ అయిపోయింది. అలా నేపాల్ కాకపోవచ్చు, బట్ నేపాల్ తరహా తిప్పలైతే పడ్డాం కదా. సో ప్లాట్ఫామ్స్ అనేటివి పబ్లిక్ పర్సెప్షన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, న్యూట్రల్ సిటిజన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి.
అందరూ ఇప్పుడు మేము మాట్లాడినాం అనుకరే నువ్వేంద్రా నువ్వు పెద్ద కోన్కిస్కా గొట్టంగాను అని మేము కోన్కిస్కా గొట్టంగానం అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ ఒక బాధ్యత పోషించుకుంటున్నాం మా భుజాల మీద. నువ్వు హైదరాబాద్లో కూర్చున్నోడికి కూడా అరే ఢిల్లీ పోయి మనం కూడా ప్రొటెస్ట్ చేద్దాం రా, మన పిల్లల పేపర్లు లీక్ కావా అట్లా అంటే మనకు కూడా బాధ తెలుస్తుంది కదా అనని ఒక ఉత్తేజము ఉత్సాహం తీసుకొని వచ్చినాయి ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావా? ఇది మిస్ఇన్ఫర్మేషనా, కరెక్ట్ ఇన్ఫర్మేషనా, ఇది గవర్నమెంట్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తుందా, భారత్ని తుకడలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది కనుక్కునే లోపల అల్గారిథం పైలాంచిపోతుంది మొత్తం సోషల్ మీడియాలో. నీ మొబైల్ అదే, నా మొబైల్ అదే. ఈ యాంప్లిఫికేషన్ కాడికి మనం చూస్తే ఈ న్యూట్రాలిటీ, మెటా న్యూట్రాలిటీ యొక్క మిత్ని మనం ఛేదించాలి ఫ్రెండ్స్. అమెరికన్ సోషల్ మీడియా కంపెనీస్ భారత్ని ఏ రకంగా బానిస చేస్తున్నాయి అనే దాన్ని కూడా చూడాలి. ఇవాళ ఎవడో ఒక ఫిరంగిగాడు వచ్చి మనని భారత్ని కబ్జా చేయాల్సిన అవసరం లేదు. నీ చేతిలో ఉన్న మొబైల్ వాన్ చేతులకు లేదా వాన్ నడవడిలో నడుస్తున్నది అని అంటే ఇండైరెక్ట్గా వాడు కబ్జా చేసినట్టే నీ మీద కంప్లీట్గా. ఇవాళ హ్యాష్ ట్యాగ్స్ ఆర్ క్రియేటింగ్ ఎ కంప్లీట్ హ్యావక్. యూ నీడ్ టు జస్ట్ అండర్స్టాండ్ దట్. And today, without any iota of doubt, I would rather say that American social media platforms are neither neutral nor global entities. In fact, చెప్పాలనంటే అమెరికా చట్టాలకు మడుగులొత్తే బానిసలు, గవర్నమెంట్ డైరెక్టివ్స్ అవి మన చేతులలో ఇలా నడుస్తున్నాయి. గవర్నమెంట్ గులాంలు, అమెరికా యొక్క గులాం అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ఎట్లా చెప్తున్నావు గిరీష్? ఆధారాలు పెట్టండి మాట్లాడవు కదా అని అంటే ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వలెన్స్ యాక్ట్ అని అంటారు, FISA సెక్షన్ 702 యుఎస్ గవర్నమెంట్కి నాన్ అమెరికన్ మీద యుఎస్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వారంట్ లేకుండా కంప్లీట్గా డేటా తీసుకునే సెక్షన్ అది. దాన్నే ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వలెన్స్ యాక్ట్ అని అంటారు, FISA. క్లౌడ్ యాక్ట్ 2018 అని కూడా ఉన్నది అమెరికాకి. ఇవాళ క్లౌడో అని కొనుక్కుంటా కూర్చుంటావు నువ్వు, ఐక్లౌడు అని. ఇదంతా అమెరికన్ కంపెనీకి పోతుంది. అమెరికా వాడు ఎప్పుడంటప్పుడు అమెరికన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏదైతే యుఎస్ టెక్నాలజీ కంపెనీలలో గ్లోబల్ డేటా స్టోర్ అయి ఉంది చూడు క్లౌడ్లో, అది ఖచ్చితంగా తీసుకోవాలని అంటే వాడు తీసుకుంటాడు. మన భారతదేశంలో కూడా అందులో గర్వపడు. మన హైదరాబాదులో కూడా ఒక క్లౌడ్ కంపెనీ ఉంది. ఎవరికైనా తెలుసా? తెలియదు. మనకు ఐక్లౌడ్లే తెలుసు. ఎందుకు? ఫిరంగి వాళ్ళు తయారు చేసినవి ఎప్పటికైనా మంచుకుంటాయి కదా మనకు. మన జీవితాలు ఎప్పటి నుంచి అప్పటిదాకానే కదా. మన హైదరాబాద్లో తార్నాక దగ్గర కూడా ఒక పెద్ద కంపెనీ ఉన్నది, క్లౌడ్ కంపెనీ, భారత్ క్లౌడ్ అని. చూడుండ్రి, నేను దయచేసి ఏమంటున్నా, అక్కడ ఇన్వెస్ట్ చేసే బదులు ఈ భారత్ క్లౌడ్ని ప్రమోట్ చేయండి అని చెప్తున్నా. ఇట్ ఈజ్ అవర్ ఇండిజీనియస్ భారత్ కంపెనీ అండ్ మోర్ ఓవర్ మన భాగ్యనగర కంపెనీ. దాన్ని ప్రమోట్ చేస్తామా వద్దా అని అనేది మీరు ఒకసారి ఆలోచించుర్రి. క్లౌడ్ యాక్ట్ ఆఫ్ 2018 ఆల్సో ఫెసిలిటేట్స్ ద యుఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ లీగల్ వర్క్ అనేది, ఫ్రేమ్ వర్క్ అనేది ఎప్పుడైతే కాంప్రమైజ్ అవ్వడు మొదలెట్టిందో, డిజిటల్ సోవరెనిటీ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, ప్రైవసీ ఆఫ్ ది ఇండియన్ యూజర్స్ది కంప్లీట్గా తాకట్టు పెట్టిందో యుఎస్ కంపెనీలకు, ఇండియన్ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోగలుగుతుంది చెప్పురు మీరు నాకు ఒకసారి. ఎంత యాక్షన్ తీసుకోగలుగుతుంది? అండ్ దిస్ 11th hour నేను అడుగుతున్నా. కేవలం FCRA మీద వేస్తేనే ఏడుదాకా వచ్చిండో చూడు. ఆ డైరెక్ట్ వాడు కూడా ఉన్నాడు అంబాసిడర్, వాడు డైరెక్ట్ కోల్కతాలో దిగుతాడు, మదర్ తెరిసా అక్కడ అటెండ్ చేసి ఇడికి వస్తాడు. మెటా ఫండింగ్ ఏదైతే పీటర్ థీల్ ఉన్నాడు చూడు ఫ్రెండ్స్, ప్లాంటీర్ వర్క్స్ అని చెప్పి ఇప్పటిదాకా మనం మాట్లాడినాం కదా. ఈ ప్లాంటీర్ టెక్నాలజీ అనేది యుఎస్ డ్రోన్ టార్గెట్స్ ఉంటాయి చూడు, యుఎస్ డ్రోన్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి చూడు, ఎస్పెషలీ యూక్రెయిన్ రష్యా వార్లో యూజ్ చేసిన దానికి పనిచేస్తారు వీళ్ళు. ప్లాంటీర్ కంప్లీట్గా ఏదైతే ఫండింగ్ ఉంటుంది చూడు, దానికి ఇన్క్యూటెల్ అనేది ఆ కంపెనీ నుంచి ఫండింగ్ వస్తుంది. ఈ ఇన్క్యూటెల్ అనే కంపెనీ CIA వెంచర్ క్యాపిటల్ ఫర్మ్. లింక్ మొత్తం చెప్పిన, పీటర్ థీల్, ప్లాంటీర్ టెక్నాలజీస్, ఇన్క్యూటెల్, అండ్ ఇన్క్యూటెల్ ఈజ్ ఫండెడ్ బై నన్ అదర్ దాన్ ద CIA. నీ డేటా ఆడ ఏం చేయాలనుకుంటే ఆడు చేస్తలేడు అరబాయ్. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటే చాలు, ప్రతిదీ ఎవడు పారాగ్రాఫ్లలో రాయలేడు. అండ్ మోర్ ఓవర్ టుడే మెటా ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెటా ఈజ్ ఏ యుఎస్ ఇంటెలిజెన్స్ ఫర్మ్ అని చెప్పి నేను చెప్తా డైరెక్ట్గా. కంప్లీట్గా అమెరికా యొక్క సర్వలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మెటా. డౌటా? వాళ్ళ ప్రాక్టీస్లో మాట్లాడుతుండ్రు. సెప్టెంబర్ 2025లో నేపాల్లో 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేసేసరికి ఎంత పెద్ద అల్లకల్లోలమైంది. ఇప్పుడు నేనేమనంటున్నా, భారత్లో కూడా యువత ఈ షార్ట్ కట్ మనీకి చాలా అలవాటు పడ్డారు. రీళ్లు చేయడం, పైసలు సంపాదించడం, కార్లు కిరాయికి తీసుకోవడం, లేదా EMIలు కట్టడం, తర్వాత తిరగడం, పోవడం. ఇంకా చాలా దుస్థితి పరిస్థితి ఉన్నది. ఇంకా నేను డీటెయిల్గా పోతాయి.
ఈ పరిస్థితులలో ఇప్పుడు నువ్వు సడన్గా నేను ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, మళ్ళా డ్యాన్సులు ఆడేటోళ్ళు అందరూ డ్యాన్సులు ఆడతారు, ప్రొటెస్టులు డ్యాన్సులు ఆడతారు. ఎవరిని తిడతారు? వాళ్ళ కడప మీద కొడితే మోడీనే తిడతారు. మోడీ అమ్మని ఏంది అది మాట్లాడ. చిత్రగుప్తులో మనం మాట్లాడుకున్నాం, అది ఓడి కనబడది. నువ్వు ఏమంటున్నావు అంటే మేము ఏం మాట్లాడుతున్నావు మొత్తం ఎవడినాడు. సగం నిజాలు పవిత్రమైపోతున్నాయి, అంతే కదరా, నీకు తెలుసు. వాళ్ళకి చెప్తున్నా, ఇది సోషల్ మీడియాలో రీళ్ళ రూపంలో అరే నువ్వు ఏంద్రా మొత్తం గింతే అజ్జప్రా అని అంటారు. 60 సెకండ్స్లో ఏం చెప్పాలో గదే చెప్పిన. మా వాళ్ళు కట్ చేసేటప్పుడు ఏం కట్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. నీకు మొత్తం కావాలంటే యూట్యూబ్లో ఎప్పుడైనా వచ్చి చూసినావురా, చూడవు కదా. ఆ 60 సెకండ్స్ రీల్లాడు పర్సెప్షన్ బిల్డ్ చేసుకుంటాడు. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా ఈ సోషల్ మీడియాలను టార్గెట్ చేసుడు అని అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? నేను అందుకనే మోదీ సర్కార్ మీద కూడా అప్పుడప్పుడు విమర్శ చేస్తూ ఉంటా. ఇవాళ వచ్చి మనం ఎన్ని రోజులైంది బ్రదర్? దగ్గర సుమారు 13 సంవత్సరాలు. ఈ బీజము ముందే నాటినుంటే ఆయన నాటిండు, నాట్లే అని కాదు. నమో యాప్ అని ఒకటి తీసుకొని వచ్చిండు వెనకటికి. కాకపోతే అది ప్యూర్ బీజేపీ కంటెంట్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తారు అందులోకి? ఆనంద్ మహీంద్రా గారు కూడా ఎన్నోసార్లు పలుమార్లు మాట్లాడినరు, అసలు ఫేస్బుక్ లాంటి ఒక యాప్ ఆర్ సోషల్ మీడియా అప్లికేషన్ మన భారత్లో ఎందుకు తయారు కావద్దు అని. ఇది రియాలిటీకి ఎందుకు రాలే? అదే మనం చైనాతో కంపేర్ చేసి చూస్తే చైనా వీళ్ళని దగ్గర కూడా రానియలే. అగర్ వచ్చినా వాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో తీసుకొని వచ్చిండు. చైనాలు ఇవన్నీ నడవాయి, మెటా గిటా ఇవన్నీ ఏం నడవాయి. నిజంగా చెప్పాలనంటే వాళ్ళ సొంత ఈకో సిస్టంలో నడిపిస్తున్నాడు. ఫారెన్ పొలిటికల్ కంట్రోల్ ఖచ్చితంగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ డేటా సోవరెనిటీ అండ్ సెక్యూరిటీ కంప్లీట్గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా చూసుకుంటుంది. కంటెంట్ని కూడా వాడు రెగ్యులేట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే టైలరింగ్ కూడా చేస్తాడు, ఈడ కట్ చేయాలా ఈడ పేస్ట్ చేయాలా అని. వీచాట్ తీసుకో, మన వీబో అని అంటారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డౌయూన్, ఇవన్నీ సోషల్ మీడియా చైనా సొంతంగా తయారు చేసుకుంది. కాపీయే కొడుతుంది అది, కానీ బరాల్ దాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు దాన్ని తయారు చేసుకుంది. ఇప్పుడు నువ్వు సడన్గా సోషల్ మీడియా కొత్త ప్లాట్ఫామ్ అని చెప్పినావు అనుకో, ఈడ కూర్చుండే అందరు రోజుగారు పోతా. బెట్టింగ్ యాప్లు తీస్తే కూడా ఎంతమంది ఎట్లా మాట్లాడి వెనకటికి బెట్టింగ్ యాప్లు తీస్తే నువ్వు షేర్ మార్కెట్లో పైసలు పెడతలేవా అని చెప్పిండ్రు. షేర్ మార్కెట్ బెట్టింగ్ ఒకటైపోయింది. ఈ టైంలలో నువ్వు ఆ నిరసన చేస్తే ఏ రకంగా అవుతుందో నువ్వు చూడండి ఒకసారి. ఈ సెట్ బ్యాక్ అండ్ ఫండింగ్ అండ్ సపోర్ట్, ఈ క్రిటికల్ రోల్ భారత్ సర్కార్ మళ్ళీ గేట్ కీపర్లు పెట్టగలుగుతుందా, లేకపోతే వీళ్ళని ఫైర్ చేసి పడేస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇండియా ఇట్లాంటి ప్లాట్ఫామ్ల మీద ఖచ్చితంగా ఒక కంట్రోల్ అనేది మాత్రం తీసుకురావాలి టు మెయింటైన్ ది డేటా సోవరెనిటీ అండ్ డెమోక్రాటిక్ ఇంటిగ్రిటీకి. ఆలోచిస్తారా? అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.